ఈ యూనివర్సిటీలకు వీసీల కాలపరిమితి మంగళవారం నాడు ముగిసిపోయింది. వాళ్ళ కాలపరిమితి మంగళవారం నాటికి అయిపోయింది. మరి ఎవరిని నియమిస్తారు? కాలపరిమితి అయిపోయిన వాళ్ళనే అట్లనే కొద్ది రోజులు కొనసాగిస్తారా, లేదంటే ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరికైనా అప్పగిస్తారా అనేటువంటి వార్త అయితే మనం నిన్న చూసుకున్నాం. అదే దిశగా ఇవాళ ఇన్ఛార్జ్ వీసీలుగా ఐఏఎస్లను నియమించినారంట. ఈ ఐఏఎస్ ఇవాళ ఇన్ఛార్జ్ వీసీలుగా నియమించకపోతే మరి రేవంత్ రెడ్డికి ఏదైనా ప్రాబ్లం జరిగే అవకాశం ఉండొచ్చు. పాత వాళ్ళు అట్లనే కొద్ది రోజులు అధికారంలో ఉన్న పనులు చేపట్టినా ఇంకేం జరిగినా మరి రేవంత్ రెడ్డికి ఏదైనా అపాయం ఉందో మరి ఉపాయం ఉందో తెలియట్లేదు. ఈ రకంగా ఉపాయం ఉందో ఆ రకంగా అపాయం ఉందో మాత్రం తెలియట్లేదు. మొత్తానికి ఇన్ఛార్జులుగా ఐఏఎస్లను నియమించినారట. 10 వర్సిటీలకు ఆఫీసర్లను నియమించినటువంటి సర్కారు 10 వర్సిటీలకు ఆఫీసర్లను నియమించినారంట. ఇక ఓయూకు దానకిషోర్, జేఎన్టీయూకు బుర్ర వెంకటేశం జూన్ 15 వరకే ఇక ఇన్ఛార్జ్ వీసీల కాల పరిమితి. అయితే ఈ ఇన్ఛార్జ్ వీసీలు జూన్ 15 దాకానే ఉంటారట. ఆలోపు కొత్త వీసీలను నియమించేటువంటి ఆలోచనలో మొత్తానికి నియమించేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. దానకిషోరు, బుర్ర వెంకటేశం రాష్ట్రంలోని 10 ప్రభుత్వ యూనివర్సిటీలకు ఇకపోతే ఇన్ఛార్జ్ వీసీలను సర్కారు నియమించింది. సీనియర్ ఐఏఎస్లకు బాధ్యతలు అప్పగించింది. ఉస్మానియా, జేఎన్టీయూ సహా 10 వర్సిటీల వీసీల పదవీ కాలం మంగళవారంతో ముగియడంతో సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక ఇన్ఛార్జ్ వీసీల పదవీ కాలం జూన్ 15 వరకే ఉంటుందని కూడా తెలిపింది. ఆలోపే కొత్త వీసీల ప్రక్రియ పూర్తి చేయాలని కూడా భావిస్తున్నది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి అయినటువంటి బుర్ర వెంకటేశం చెప్తున్నటువంటి మాటలు ఇవి. బుర్ర వెంకటేశం జీవోలు రిలీజ్ చేసినారట. ఉస్మానియా యూనివర్సిటీకి దానకిషోరు, జేఎన్టీయూకు బుర్ర వెంకటేశంను ప్రభుత్వం నియమించింది. కాకతీయ వర్సిటీకి ఇక వాకాటి కరుణ, తెలంగాణ వర్సిటీకి సందీప్ కుమార్, ఇక సుల్తానియా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రిజ్వీ, తెలుగు యూనివర్సిటీకి ఇక శైలజ రామయ్యర్, ఇక పాలమూరు వర్సిటీకి నదీం అహ్మద్, ఇక శాతవాహన వర్సిటీకి ఇక సురేంద్ర మోహన్, మహాత్మా గాంధీ వర్సిటీకి నవీన్ మిట్టల్, జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీకి జయేష్ రంజన్ ఇక తదితరులకు వీసీలుగా బాధ్యతలు అప్పగించినటువంటి అంశం. ఈ రకంగా వీళ్ళందరికీ బాధ్యతలు అప్పచెప్పారు. జూన్ 15 లోపు మాత్రమే వీళ్ళు ఉంటారు. ఆ లోపు కొత్త వీసీలను నియమించేటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నారట. నియమించడానికి మొత్తానికి ఏర్పాట్లు చేస్తున్నారట. మరి ఈ కొద్ది సమయంలో వాళ్ళని అట్లనే పొడిగిస్తే బాగుండేది కదా. పాత వాళ్ళను ఈ జూన్ 15 అంటే ఇవాళ ఇది మే, జూన్ ఏమున్నా ఒక 20 రోజులు మరి వాళ్ళని అట్లనే ఉంచితే అయ్యేపోయేది కదా. బాధ్యతలు వాళ్ళకి అట్లే ఉంచితే అయ్యేపోయేది కదా. ఎందుకు తీసేసినట్టు?